నడుకుడు ఏంది, ఆ సైడ్లు ఏంది, అసలు రామ్కి ఇంకా పార్ట్ 2 ఉంది, పిచ్చి లేస్తుంది. అక్కడ దాకా కొంతమంది క్లైమాక్స్ కి ముందే ఆ ట్విస్ట్ ఏందో చూడకుండా కూడా వెళ్ళిపోతారు. గుండెల మీద కాదు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకొని చూడొచ్చు. వచ్చినోడు 200 రూపాయలు బొక్క పెట్టుకొని ఆ ట్విస్ట్ కూడా చెప్పేసి మన గోదావరి మందు బూమ్ 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 ఒక్క చుక్క తాది చాలు కిక్కు. మామూలుగా అందాల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పేయడం కరెక్టే కాదు అది. ఎందుకంటే మూవీలో ఎక్కువ ఇచ్చే మూమెంట్ అదే. క్లైమాక్స్ అయితే అవసరం ఉంది, చాలా ఎక్కిస్తుంది అది. అక్కడ దాకా కొంతమంది క్లైమాక్స్కి ముందే ఆ ట్విస్ట్ ఏందో చూడకుండా కూడా వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ ఓకే, రామ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. రామ్ని చూడడానికి వచ్చాను నేను, అంతే. రామ్ లుక్స్ నచ్చి వచ్చినా నేను. డబల్ రోల్ అదే అండి ట్విస్ట్, అదే మరి చెప్తున్నారు మీకు. అసలు అదే మెయిన్ ట్విస్ట్ అంటే అందరు అదే చెప్పేస్తే సినిమా ఎవడొచ్చి చూస్తాడు నాకు అర్థం కాదు. సినిమా చూడాలి కదా, వచ్చినోడు అయ్యి ఫీల్ అవ్వాలి కదా. ట్విస్ట్ ఎవరు చెప్తారు, మళ్ళీ బాగుందని ఫేక్ రివ్యూలు ఇస్తారు. బాగుందని సినిమా ఫేక్ రివ్యూలు ఇచ్చి ట్విస్ట్ ఏందో చెప్పి వచ్చినోడు 200 రూపాయలు బొక్క పెట్టుకొని ఆ ట్విస్ట్ కూడా చెప్పేసి ఫస్ట్ నుంచి కూర్చొని ఎండింగ్ దాకా చిరాకు వచ్చిన వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. ఆ క్లైమాక్స్ చూడటం వల్ల నాకు కొంచెం ఓకే అనిపించింది. అబ్బా బాగుంది, క్లైమాక్స్ అన్న సాటిస్ఫాక్షన్కి ఇచ్చిండి అనిపించింది. అది కూడా చెప్పేసి 2 రాములు ఉంటారు అని బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా తెలిస్తే సినిమా ఏముంటుంది అసలు నాకు అర్థం కాదు. క్లైమాక్స్ నచ్చిందన్న. క్లైమాక్స్ బయట అయితే ఎవడు ఊహించిన ట్విస్ట్ బాడీ చెప్తే బాడీ అయిపోతుంది. సినిమా అయితే సూపర్. అసలు రామ్కి ఇంకా పార్ట్ 2 ఉంది, పిచ్చి లేస్తుంది. ఆయన సెకండ్ క్యారెక్టర్ హైలైట్ సినిమాకి. అసలు పాత సెంటిమెంట్ చాలా కనెక్ట్ అయింది. సినిమా చాలా బాగుంటది. డైరెక్టర్కి దండం పెట్టుకో అన్న. ఏం సినిమా అన్న, ఏం సినిమా. ఆ ఫైట్ లేదు, ఎటు పడతాడు తెలిసే కోసుకుంటా పోతాడు. బ్లాక్ బస్టర్ అన్న, ఏం యాక్షన్ అన్న, ఏం సీన్స్ అన్న. రామ్ అన్న మేనరిజం వేరే లెవెల్ ఉంది అసలు. బ్లాక్ బస్టర్ మూవీ బ్రో. హీరోయిన్ కల్ట్ సాంగ్, ఆ ఊర్వశి ఏం సెక్సీ ఉందని ఆ ఊర్వశి సాంగ్స్, ఈ రొమాన్స్ మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ బ్రో. చాలా రోజులు మంచి యాక్షన్ సీన్స్ అంటే ఈ మూవీలోనే బ్రో. అన్న సినిమా గురించి ఒకటే క్లీన్గా చెప్తున్నా, చూపించాలంటే మామూలుగా చూపించలే. రామ్ గారిని వండర్ఫుల్ గా చూపించారు. ఏమన్నా క్రేజీ అన్న, సాంగ్స్ ఫైట్స్ అబ్బా మామూలు బిగ్గెస్ట్ గా అన్న, బ్లాక్ బాస్టర్. అసలు ఇంకా మాట్లాడలేదు అంటే రామ్ గారికి ఇంకో లెవెల్ అనమాట. మామూలుగా అందాల గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే మెయిన్ రామ్ గారి గురించే చెప్పాలి. సినిమా గురించి ఒక క్లారిటీ చెప్తాను. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, కథ కానీ, ఆ మాస్ ఎలివేషన్స్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా బ్లాక్ బాస్టర్ ఇట్టు డౌట్ లేదు. మామూలుగా భర్తీ కాదు కానీ అంతకు మించి ఉందన్న. ఏదేమైనా ఆడియన్స్ కి, మాస్ క్లాస్ ఆడియన్స్ కి మాత్రం ప్రతి ఒక్కరి పండుగ అనమాట. ఎనర్జిక్ స్టార్, సూపర్ డూపర్ హిట్ అండి. అసలు రామన్న యాక్టింగ్ ఎర్రదీసించాడండి, చాలా బాగుంది. మేము ఇందులో చాలా రోజులు 45 రోజులు పనిచేసాం దగ్గర. ఫైట్స్ ఎప్పటికప్పుడు కొత్త డిఫరెంట్. ఒక జైలర్, ఒక అఖండ, 3 థర్డ్ 50 ఇంటర్వెల్ తర్వాత 15 మినిట్స్ ల్యాగ్ ఉంది కానీ నాట్ ఏ రెగ్యులర్ బాయ్ పార్టీ మూవీ. సో సినిమా వాజ్ వెరీ చూడొచ్చు. సినిమా హిట్ అన్న, సూపర్ ఉంది. మాత్రం బీభత్సంగా అయితే ఏం లేదు, నార్మల్గా ఉంది స్టోరీ. అంత స్టోరీ అయితే కాదు. యాక్షన్ సీన్లు మాత్రం అదిరిపోయినాయి. రామ్ యాక్టింగ్ మాత్రం క్లైమాక్స్ మాత్రం అసలు గెస్ట్ కూడా చేయలేరు అట్లుంది. క్లైమాక్స్ పెద్ద ప్లస్, సినిమా మూవీ పెద్ద ప్లస్ క్లైమాక్స్ చేసిండు. గుండెల మీద కాదు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసుకొని చూడొచ్చు.